సెంటిమెంట్ బ్రేక్ అయింది. అదృష్టమో దురదృష్టమో కానీ అనంతపురం జిల్లాలోని ఆ సెగ్మెంట్లో పయ్యావుల కేశవ్ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన సీనియారిటీకి సముచిత ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎంట్రీతోనే ఎమ్మెల్యేగా గెలిచిన కేశవ్కి ఆ తర్వాత నుంచి లెక్కలు కలిసి రాలేదు. ఆయన గెలిస్తే పార్టీ ఓడిపోవటం, పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ఓడిపోతూ ఉండటంతో ఉరవకొండ సెంటిమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయింది. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ అయ్యి టీడీపీ అద్భుత మెజార్టీతో పవర్లోకి వచ్చింది. అటు కేశవ్ రికార్డు మెజార్టీతో గెలిచి మంత్రివర్గ రేసులోకి వచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి అంటే 1999 నుంచి అదే సెంటిమెంట్ కొనసాగుతోంది. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే ఉరవకొండలో బోయ, ముస్లింలు, చేనేత ఓటర్లు కీలకంగా ఉంటారు. అయితే ఆయా వర్గాల అభ్యర్థులు అక్కడ పోటీ చేసిందే తక్కువ. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల నేతలి అక్కడ కాలు దువ్వుతుంటారు. ఇక ఈసారి కూడా పాత ప్రత్యర్థులే మరోసారి రెండు ప్రధాన పార్టీల తరపున పోటీ చేశారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేశారు. వైసీపీ నుంచి ఆయన చిరకాల ప్రత్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఉరవకొండ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తూ పయ్యావుల కేశవ్ 21,704 ఓట్ల రికార్డ్ మెజార్టీతో విజయం సాధించారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా ఉరవకొండ నుంచి పోటీ చేసిన కేశవ్ పరాజయం పాలయ్యారు. 2004, 2009, 2019 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల నుంచి విశ్వేశ్వర్ రెడ్డి ఆయనకు ప్రత్యర్థిగా ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి తొలిసారి కేశవ్ పై విజయం సాధించారు. ఈ సమయంలో పయ్యావులకు టీడీపీ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి శాసనమండలి విప్ పదవి కట్టబెట్టింది. మంచి వాగ్దాటి ఉన్న నేతగా పయ్యావులకు పేరుంది. పయ్యావుల కేశవ్కు నియోజకవర్గంలో మంచి పట్టుంది. రాజకీయంగా ఆయన ఇక్కడ పటిష్టంగా ఉన్నారు. వ్యక్తిగతంగా పయ్యావుల కేశవ్కు ఉన్న బలంతో పాటు 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులు ఉండడంతో ఇది మరింత లాభిస్తుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే ఆయన ఘన విజయం నమోదు చేశారు. ఈ రోజు ఏం జరిగిందో మీకు తెలియదు. మీరు ఇంటికి వస్తే వైఎస్ఆర్ నాయకులు నిమ్మగల రైతులు తెగిపోయి రెచ్చగొట్టినారు. రోజంతా తిట్టుకోండి. నియోజకవర్గంలో ఉన్న నాయకులంతా నన్ను తిట్టండి, నాకు బాధలేదు. నీళ్ళు ఒక రోజు కాదు, ఒక యజ్ఞం పెడితే లివర్ ఏమైతుందో తెలియని పరిస్థితి. ఆసుపత్రి ఖర్చులు పెరిగి మనిషిగా రాజు అనేవాడు ఎట్లుండాలా అంటే మనసుతో రాజ్యం చేయాల. ఈయన కట్టితో బెదిరింపుతో రాజ్యం చేయాలనుకుంటున్నాడు. ఎక్కువ కాలం చెల్లుబాటు కాదు. ఇప్పటికి 10 సార్లు చూపించింది. రేపు మళ్ళా సత్తా కూడా చూపించబోతున్నాం. దానికి మొదటి జెండా ఎత్తిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మా స్పష్టమైన విధానాన్ని కూడా విశ్వేశ్వర రెడ్డికి వేయాలని ఏడన్నా పొరపాటున ఆలోచన చేస్తే వాళ్ళకి చెప్పండి, మనమే కాదు తినే అన్నంలోకి మన్నేసుకున్నట్లయితే అది విశ్వేశ్వర రెడ్డి కోటేస్తే అని చెప్తూ. వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కూడా స్థానికంగా పలుకుబడి ఉన్న బలమైన నాయకుడే. సౌమ్యుడిగా పేరుంది. 2014లో ఆయన గెలిచింది 2000 చిల్లర ఓట్ల మెజార్టీతోనే. అయితే ఈసారి వైసీపీలో వర్గపోరు కొనసాగింది. ఎమ్మెల్సీ శివరాం రెడ్డితో ఆయనకున్న విభేదాలు విశ్వేశ్వర్ రెడ్డి కొంపముంచాయి. ఈ ఎన్నికల సందర్భంగా హడావుడిగా ఈ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇతరం అన్ని కూడా తీసుకొని వాళ్ళు ప్రజల దగ్గరికే పోకుండా ఈరోజు కట్టడి చేయడం పట్ల వాళ్ళు ఈరోజు అవమానంగా భావించి రాష్ట్రంలో వందల వేల మంది రాజీనామాలు చేస్తా ఉన్నారు. ఓటమికి కారణం వర్గపోరు అని, కేవలం 2000 ఓట్ల తేడాతో తాను ఓడిపోయానని విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇక విశ్వేశ్వర్ రెడ్డికి తన సొంత కుటుంబంలో కూడా విభేదాలు పడుతున్నాయి. వైసీపీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే విశ్వేశ్వర్ రెడ్డిపై ఆయన తమ్ముడు భూ కబ్జా, అవినీతి ఆరోపణలు చేశాడు. ఇవి అప్పట్లో సంచలనంగా మారాయి. దాంతో విశ్వేశ్వర్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డిని వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. దాంతో మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి 4500 ఓట్లు చీల్చుకుని అన్నని దెబ్బతీశాడు.
ఇక ఉరవకొండకు 1999 నుంచి సెంటిమెంట్ కొనసాగుతూ వచ్చింది. ఆ ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఓడిపోతే టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. తర్వాత 2004, 2009 ఎన్నికల్లో కేశవ్ విజయం సాధించారు. టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 2014లో తిరిగి పయ్యావుల కేశవ్ ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చి కేశవ్ సీనియారిటీని గౌరవించి ఎమ్మెల్సీని చేసి విప్ పదవి కూడా ఇచ్చింది. ఇక 2019లో కేశవ్ గెలిస్తే టీడీపీ విపక్షంలో కూర్చుంది. ఆ క్రమంలో ఉరవకొండ సెంటిమెంట్ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. ఈసారి ఆ సెంటిమెంటును పయ్యావుల కేశవ్ బ్రేక్ చేయడంతో ఆయన మంత్రివర్గం రేస్లోకొచ్చారు. సబ్జెక్ట్ బేస్డ్ గా ఆయనకున్న నాలెడ్జ్, వాగ్దాటి, బ్రాండ్ ఇమేజ్ ఆయన్ను ఖచ్చితంగా మంత్రిని చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కాస్ట్ ఈక్వేషన్స్ ఆయనకు ఒకంత ఇబ్బందిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అదే అనంతపురం జిల్లా నుంచి రాప్తాడు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పరిటాల సునీత కూడా విజయం సాధించారు. పయ్యావుల కేశవ్, సునీత ఇద్దరు కమ్మ సామాజిక వర్గం నేతలే. అసలే కుల సమీకరణలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు నాయుడు ఒకే జిల్లా నుంచి ఇద్దరు కమ్మోళ్లకి మంత్రి పదవి ఇవ్వటం అసాధ్యమే అంటున్నారు. ఆ లెక్కలతో 2014లో మంత్రిగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న పరిటాల సునీతకు మరో ఛాన్స్ ఇస్తారా, లేకపోతే సీనియర్ అయిన పయ్యావుల కేశవ్ కు పట్టం కడతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. For more videos like this, subscribe Big TV channel.